ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. మరి అనుదిన వాగ్దానం వస్తున్న మన యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి. అనేక మందికి ఈ వాగ్దానాన్ని పంపించండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము నిర్గమకాండము 4వ అధ్యాయము 15వ వచనము. నేను నీ నోటికి అతని నోటికి తోడయుండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించెదను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతుడైన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆనాడు మోషే గారు అంటారు కదా, అయ్యా నేను మాట్లాడలేను కదా, నాకు నత్తి ఉంది కదా, నోటి మాంద్యం ఉంది కదా, ఎలాగ నేను ఆ రాజుతో మాట్లాడగలను, ఎలాగ అధిపతుల ముందు నేను నిలబడగలను అని చెప్పేసి అంటూ ఉన్నప్పుడు దేవుడు అంటారు కదా, నువ్వేమాత్రం భయపడొద్దు, నువ్వేం మాట్లాడాలో నేను నీకు తెలియజేస్తాను, నీ నోటికి నేను తోడుగా ఉంటాను, నువ్వు నడవలసిన దారిని నేను చూపిస్తాను, సమస్తము నేను నీకు ఎప్పుడూ తోడుగా ఉంటానని దేవుడు గొప్ప వాగ్దానం ఇచ్చి మోషే గారికి దేవుడు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీవు కూడా, అయ్యా నాకు మాట్లాడడం తెలియదయ్యా, ప్రార్థన చేయడం తెలియదయ్యా, ఎలాగ నిన్ను ఘనపరచాలో తెలియదయ్యా, ఎలాగ ఈ సమస్యల నుంచి బయటపడాలో అర్థం కావట్లేదయ్యా అని అనేక రకాల ఆలోచనలతో నువ్వు కూడా నలిగిపోతూ ఉన్నావా? నీ తండ్రి నీతో మాట్లాడుతున్నాడు. ఎంత మాత్రమూ భయపడొద్దు. ఆనాడు మోషే కూడా అంటున్నాడు, నాకు చిన్నప్పటి నుంచి నత్తి కదయ్యా, మాట్లాడడం తెలియదు కదయ్యా అంటే, నేనే నీకు తోడుగా ఉంటాను, నేనే నీకు మాటలు అందిస్తానని చెప్పి ప్రభువు చెప్పి మాట్లాడించినట్టుగా నీ జీవితంలో కూడా నువ్వు ఏ విషయంలో నేను చిన్నదానిని, చిన్నవాడిని, పనికిరాని వాడిని, పనికిరాని దాన్ని, అయ్యా ఈ ఇబ్బందులతో ఉన్నాను, ఈ సమస్యలతో ఉన్నాను, నాకేమీ తెలియదు అనుకుంటున్నావా? దేవుడు నీకు తోడై ఉండబోతున్నాడు. ఆయన హల్లెలూయా. దేవుడు నీకు తోడుగా ఉండి నువ్వేం మాట్లాడాలో, ఎలా బ్రతకాలో, ఏం చెయ్యాలో సమస్తము కూడా నీ దేవుడు నీకు తెలియజేయబోతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు ప్రభు, మీరు చేయవలసిన దానిని మీకు బోధించేదను. ఈరోజు నువ్వు అనుకోవచ్చు బహుశా, అయ్యా నా మీద ఎంతో భారం ఉంది, ఏం చెయ్యాలో తెలియట్లేదు, ఎలా బయటపడాలో తెలియట్లేదు, ఎలా అధిగమించాలో తెలియట్లేదు, అయ్యా ఏం చేయమంటావు ప్రభు అని ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉంటే ప్రభు చెప్తున్నాడు, మీరు ఏం చేయవలసిందని ఇది కూడా నువ్వు ఏదైతే చెయ్యాలో అదే దేవుడు నీకు బోధించబోతున్నాడు. ఆయన వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సుతో నువ్వు సిద్ధంగా ఉండు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఎందరైతే నిష్పక్షపాతంగా ప్రార్థన చేస్తారో, ఎడతెగక దేవునితో ప్రార్థనా సహవాసంలో ఉంటారో వారు ఖచ్చితంగా దేవుని యొక్క బోధ అర్థం చేసుకుంటారు. ఈరోజు నీ తండ్రి నీకు ఇస్తున్న వాగ్దానం అనేది సాధారణమైంది కాదు. నువ్వు జీవితంలో ఎక్కడికి వెళ్ళాలో, ఏది సాధించాలో, ఏం చెయ్యాలో సమస్తాన్ని దేవుడే బోధిస్తానని చెప్తున్నాడు. ఆయన నీకు తెలియజేస్తూ ఉన్నాడు. నేను నీకు తోడై ఉంటానంటున్నాడు ఆయన. కాబట్టి దేవుని వాగ్దానం మీద నమ్మకాన్ని ఉంచు. మనుష్యుల మీద కాదు, అధికారుల మీద కాదు, నీకు ఉన్న ధనభోగ భాగ్యాల మీద కాదు, సర్వ సృష్టికర్త అయిన దేవుని మీద నీవు ఆధారపడితే గనక తప్పకుండా ఆయన స్వరాన్ని నువ్వు వినగలుగుతావు, ఆయన నడిపింపులోకి నువ్వు రాగలుగుతావు. దేవుని కృప మీ అందరి మీద కొమ్మరింపబడి మీరు బహుబలముగా దీవించబడుదురుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.